రామాయపల్లి మాలగుట్ట కథం రెవెన్యూ ఫారెస్ట్ మైనింగ్ హెచ్ఎండిఏ పంచాయతీ పర్మిషన్ పర్యావరణ పర్మిషన్ లేకుండా షెడ్డు నిర్మాణం ఆర్మూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనుచరులమంటూ వినికిడి. అయితే వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా మనోరాబాద్ మండల పరిధిలోని రామాయపల్లి గ్రామంలోని శివారులో గల మాలగుట్ట సుమారు 80 ఎకరాల వరకు కొన్ని వందల సంవత్సరాల నుండి భారీ గుట్టను నిండి ఉంది. కానీ కొందరు రియల్ మాఫియా గుట్టను మైనింగ్ పర్మిషన్ లేకుండా భారీ యంత్రాలతో గుట్టను తీసివేయడం మరియు భారీ చెట్లను సైతం తవ్వి అందులోనే వేసి గుడిపేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బినామీల సాయంతో గుట్టను పిండి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండానే షెడ్డు నిర్మించారని జరుగుతుంది. ప్రభుత్వ భూమి సైతం అందులో ఉందని పలువురు గ్రామస్తులు ప్రజా సంఘాలు మీడియాతో తెలిపాయి. ఇప్పటికైనా మైనింగ్ రెవెన్యూ ఫారెస్ట్ హెచ్ఎండిఏ పంచాయతీ అధికారులు పరిశీలించి పురాతనమైన మాలగుట్టను చీల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ప్రజా సంఘాలు త్వరలోనే కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామంటున్న బీసీ సంఘాలు ప్రజా సంఘాల నాయకులు. మరిన్ని కథనాలతో S99 మీడియా మీ ముందుకు వస్తుంది 2వ ఎపిసోడ్లో.